హాయ్ మూవీ లవర్స్ 2019 ఎండింగ్లో మత్తు వదలరా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. కానీ రైటింగ్, యాక్టింగ్, మేకింగ్ ఇవన్నీ కరెక్ట్గా కుదిరితే సినిమా ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందో ఆ మూవీ ప్రూవ్ చేసింది. సో ఆబ్వియస్గా నాకైతే సీక్వెల్ మీద కూడా మంచి హోప్సే ఉన్నాయి. ఫైనల్గా మత్తు వదలరా 2 చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఖచ్చితంగా ఇది వర్తీ సీక్వెల్ అనిపించింది. ఎందుకంటే జనరల్గా ఇలాంటి క్రైమ్ కామెడీ స్టోరీస్ని ఒక ఫ్రాంచైజీ మోడల్లోకి కన్వర్ట్ చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే ఒరిజినల్ వర్షన్లో ఉండే ఆ క్రైమ్ బ్యాక్ డ్రాప్ కానీ ఆ ఫైనల్ ట్విస్ట్ కానీ ఒక సినిమాకి వర్కౌట్ అవుద్ది. మళ్ళీ అదే మ్యాజిక్ని, సర్ప్రైజ్ ఫ్యాక్టర్ని రిపీట్ చేయడం కష్టం. సో డైరెక్టర్ రితేష్ రాణా మత్తు వదలరా యూనివర్స్ కంటూ ఒక సపరేట్ సిగ్నేచర్ని క్రియేట్ చేసుకున్నారు. సపోజ్ పాప్ కల్చర్ని, మీమ్స్ని ఈ మధ్య ప్రతి సినిమాలోనూ వాడుకుంటున్నారు. కానీ మత్తు వదలరా యూనివర్స్లో వీటికంటూ ఒక సిగ్నిఫికెన్స్ అండ్ మెటా రిఫరెన్స్లు మనకు కనిపిస్తాయి. అంటే నా ఉద్దేశం, ఒక సీన్లో సడన్గా కొన్ని డైలాగులు, మీమ్లు నవ్వించినా సరే వాటి వెనక ఒక పర్పస్ ఉంటుంది. ముఖ్యంగా ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళకి సెకండ్ పార్ట్లో కొన్ని ఈస్టర్ ఎగ్స్ ఉంటాయి. అలాగని కామెడీ పరంగా ప్రతిదీ పేలిందని చెప్పను, బట్ కొన్ని సీన్లు మాత్రం ఖచ్చితంగా కడుపుబ్బ నవ్వేస్తాయి. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది జానర్ స్పెసిఫిక్ రైటింగ్. ఫస్ట్ పార్ట్ లాగే మత్తు వదలరా 2లో కూడా మెయిన్ స్టోరీ ఒక క్రైమ్ అండ్ మర్డర్ చుట్టూ తిరుగుతుంది. అయితే ఫస్ట్ పార్ట్లో హుడ్ అనిట్ జానర్ని తీసుకుంటే ఇందులోనేమో బడ్డీ కాప్ టెంప్లెట్ని తీసుకున్నారు. స్టోరీ కూడా మత్తు వదలరా ఎక్కడ ఫినిష్ అయిందో అక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. అంటే ఈ కథలో బాబు అండ్ యేసు వీళ్ళిద్దరూ ఏవో మాయలు చేసి హీ టీమ్ అనే ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ లో జాయిన్ అవుతారు. అక్కడ వీళ్ళిద్దరూ అనుకోకుండా ఒక క్రైమ్ లో ఇరుక్కోవడం, దాని నుండి బయటపడడమే సినిమా స్టోరీ. బేసిక్ గా ఈ బడ్డీ కాప్ క్రైమ్ కామెడీ జానర్ లో ఉండేటువంటి ఆ ట్రోప్స్ ని, స్పెసిఫిక్ బీట్స్ ని కథలో నీట్గా ఫాలో అయ్యారు. కాకపోతే సినిమాలో కథ కంటే కూడా కామెడీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. దీనికి మెయిన్ రీజన్ సత్య ఈజ్ ద స్టార్. నాకు తెలిసి మత్తు వదలరా అనేది ఒక ఫ్రాంచైజీ లాగా సస్టైన్ అవడానికి మెయిన్ రీజన్ యేసు క్యారెక్టరే. అలాగని బాబు క్యారెక్టర్ని తీసిపడేయట్లేదు. డెఫినెట్గా బాబు అండ్ యేసు వీళ్ళిద్దరూ కలిస్తేనే ఫన్ జనరేట్ అవుద్ది. కానీ ఒకటి మాత్రం నిజం, యేసు క్యారెక్టర్లో సత్య చేసినటువంటి పర్ఫార్మెన్స్ మాత్రం నిజంగా రీసెంట్ తెలుగు మూవీస్లో బెస్ట్ కామెడీ అని చెప్తాను. కంపేర్ చేయట్లేదు, జస్ట్ స్కేల్ కోసం మాట్లాడుకుంటే కనుక బ్రహ్మానందం గారు, సునీల్ గారు తర్వాత సినిమాని కేవలం కామెడీతోనే ఎలివేట్ చేస్తున్నటువంటి యాక్టర్ మన సత్య గారు. నెక్స్ట్ ఈ మత్తు వదలరా సిరీస్లో థర్డ్ పార్ట్ వస్తుందో లేదో తెలియదు, కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా సత్య కోసమైనా సరే చూడాలి. అంత ఎఫర్ట్లెస్గా నవ్వించారు ఈ సినిమాలో. కాకపోతే సినిమా అవుట్ అండ్ అవుట్ నన్ను సాటిస్ఫై చేసిందని చెప్పను. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్తో పోల్చుకుంటే స్టేక్స్ అండ్ సీరియస్నెస్ కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. అఫ్కోర్స్ అసలు ఇలాంటి సినిమాలో కామెడీని తప్ప సీరియస్నెస్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ పర్సనల్గా నాకైతే మత్తు వదలరా ఫస్ట్ పార్ట్ చాలా ఇష్టం. అందులో టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంది, ట్విస్ట్లు, లాజిక్లు పక్కాగా ప్లాన్ చేసుకుని రాసుకున్న సినిమా అది. సో ఆ ఫ్రెష్ అప్రోచ్ కానీ స్క్రీన్ ప్లేలో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ కానీ ఇందులో మిస్ అయింది. బట్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు మూవీ ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే చేయలేదు. మంచి ఫన్ ఉండే మూవీ ఇది. సత్య కామెడీ బాగా వర్కౌట్ అవుద్ది. థియేటర్లో ఫ్రెండ్స్తో కలిసి చూసే సినిమా. జోక్స్ని, మెటా రిఫరెన్సెస్ని అండ్ ఆ సీరియల్ స్పూఫ్ని కూడా బాగానే ఎంజాయ్ చేస్తారు. సో మత్తు వదలరా ఫస్ట్ పార్ట్ చూసి నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ సినిమాని చూసుంటే మీకేమనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.